పేరు పేరున నమస్సులు. గత 5 ఏళ్లలో నాన్నగారు మా కుటుంబం అంతా కూడా ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఏ రోజు ప్రజలు బాగుండాలి, మన వంతు కృషి మనం చేయాలి, ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు. లాస్ట్ ఎలక్షన్స్లో పూర్తి స్థాయిలో ఎటువంటి లోపం లేకుండా పనిచేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా కుటుంబం అంతా కూడా నిరంతరం ఒక కరోనా లాంటి ఒక కష్ట సమయం వస్తే సుమారు 1 సంవత్సరం పాటు నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు, మా కుటుంబం కావచ్చు, మొత్తం కూడా ఆ రోజు రోడ్ల మీద ఉండి ప్రతి వీధికి ప్రతి ఊరికి పోయి చాలామంది బయట వస్తే ఇబ్బంది పడతారన్నా కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రజల కోసం కష్టపడినాం. మా శక్తి ఎంతుందో అంతలో మనం తప్పకుండా సేవ చేసే ప్రయత్నం చేశాం. వరదలు వచ్చి ఊర్లో ఇబ్బంది పడతా ఉంటే పూర్తి స్థాయిలో మా శక్తి వంచుల ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ఒక పండుగ వచ్చినా సరే, ఒక ఏది వచ్చినా సరే మేము కూడా ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు, మేము వేరే కాదు, ప్రజలు వేరే కాదని చెప్పి నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తూ ఉంటారు. ఆ మాట కోసం గత 5 ఏళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చంద్రగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టిట్యున్సీలో సుమారు 980 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక 10 మౌలిక సదుపాయాలు తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి ఊర్లో ఉండాలని చెప్పి సీసీ రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, సమావేశ మందిరాలు, ధ్యాన మందిరాలు, ఇవన్నీ కూడా ఒక 10 రకాలు తీసుకొని వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది. నిజంగా ఈరోజు నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, మా శక్తి వంచల 5 ఏళ్లలో పూర్తి కష్టపడినాం, ప్రజల కోసం సేవ చేశాం, నిజాయితీగా సేవ చేయడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా గత 3 ఏళ్లలో నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో నేను ప్రజల్లో ఉండడం జరిగింది. మధ్యలో కొంతకాలం నాన్నగారు ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో నేను ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో 100% ప్రజల కోసం ఉన్నాను. అందులో ముఖ్యంగా 2022 గడప గడప అనే ఒక ప్రోగ్రాం పెట్టి 1600 కిలోమీటర్లు ప్రతి గడపకి, ప్రతి ఊరికి, ప్రతి వీధికి నేను తిరగడం జరిగింది. ఆ రోజు తిరిగినప్పుడు నిజంగానే ఒక సంతృప్తి అయితే ఉంది. ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాం, మన వల్ల ఏదో మంచి జరుగుతుందని సంతృప్తి ఉంది. కానీ ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చినాక నిజంగా కొంత అయితే చాలా బాధ వేసింది. ఎందుకంటే ప్రజలు ఒక మార్పును లేదంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తున్నాం. తప్పకుండా మరింత మంచి చేసి ప్రజల కోసం మరింత కష్టపడతానని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా మా కార్యకర్తలు సుమారు 1 సంవత్సరం పాటు కార్యకర్తలు కష్టం కూడా నిజంగానే మా కార్యకర్తలందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కష్టంతో సుమారు 1 సంవత్సరం పాటు మేము కష్టపడ్డామంటే మా కుటుంబము, అదేవిధంగా అందరం కష్టపడ్డామంటే ఒకటి ఉంది. కార్యకర్తలు కూడా నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని, వాళ్ళ బిడ్డలాగా నన్ను చూసుకొని ప్రతి కార్యకర్త ప్రతిరోజు సంవత్సరం పాటు వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా మా కోసం ప్రతి గడప తిరిగి వాళ్ళందరూ కష్టపడడం జరిగింది. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాం, వాళ్ళకి ఎప్పుడు అండదండలతో ఉంటాము. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉంటామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు సుమారు 1,00,000 ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక 25 ఏళ్ళ వయసున్న నాకు 1,00,000 మంది నన్ను నమ్మి ఈరోజు ఓటేశారంటే వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఏ సమస్య ఉన్నా కూడా నిలబడే బాధ్యత కూడా మాకు ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులివర్తి నాని గారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా భగవంతుడు ఆశీస్సులతో బాగా పరిపాలన చేయాలని కూడా వాళ్ళని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఇదే విధంగా ప్రజలందరికీ కూడా మా కార్యకర్తలకు ఒకటే తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే గత 20 ఏళ్ళు మా కుటుంబం కావచ్చు, నాన్నగారు కావచ్చు, మా చంద్రగిరి ప్రజల కోసం ఉన్నారో అదేవిధంగా ఓటమికి గెలుపుకి ఎటువంటి తేడా లేకుండా మేము కూడా ప్రజల కోసం నిరంతరం కష్టపడతాం, నిరంతరం ఉంటాము. ఎక్కడికి వదిలి వెళ్ళే ఆలోచనలు ఎప్పుడూ మాకుండవు జీవితంలో. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది చంద్రగిరిలో, మేము తుది శ్వాస వరకు చంద్రగిరిలో ఉంటానని తెలియజేస్తూ మరొక్కసారి నన్ను ఆశీర్వదించిన నాకు 1,00,000 మంది ఓటేసిన మా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళ కోసం మేము కూడా నిలబడతామని తెలియజేస్తూ అదేవిధంగా
ఇంకా కష్టపడి పనిచేసి మీ అందరిది ఇక్కడ నెక్స్ట్ టైంకైనా తప్పకుండా ఒక మంచి పేరు తెచ్చుకొని మరింత బాధ్యతతో నెక్స్ట్ టైం అయినా మీ అందరూ ఆశీస్సులు మా మీద ఉండేలాగా చూసుకుంటాం కూడా తప్పకుండా ఇంకొకసారి నన్ను నెక్స్ట్ టైం అయినా అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకు చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, చంద్రగిరి నియోజకవర్గంలో వరుస దాడులు జరుగుతున్నాయి పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన. ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఎక్కడా లేని విధంగా ఒక చంద్రగిరిలోనే జరిగింది. తప్పకుండా కార్యకర్తలకు అండగా ఉన్నాము. దాడులు జరిగిన ప్రతి ఇంటికి నాన్నగారు కావచ్చు మేము కావచ్చు పరామర్శం జరుగుతూనే ఉంది. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా మేము అండగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఏ రోజు మేము కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా పనిచేసాం. ఏ ఒక్క టీడీపీ నాయకులకైనా మాకు తెలిసి అయితే ఒక చిన్న ఆపద కలగకుండా మేమే చూసుకున్నాం. తప్పకుండా వాళ్ళు కూడా అదేవిధంగా కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారని మేమైతే బలంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.